హలో మై డియర్ స్టూడెంట్స్, డే 3 షెడ్యూల్ చెప్పుకుందాం. డే 3 షెడ్యూల్లో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద సెకండ్ చాప్టర్. విచ్ చాప్టర్ మై డియర్ స్టూడెంట్స్? సెకండ్ చాప్టర్. దీనిలో మనము వాట్ ఈజ్ సెఫలైజేషన్, హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు ఇట్స్ ప్రాసెస్. సెఫలైజేషన్, so there is a development of head that is considered as cephalization. Entity cephalization. What is cephalization? Development of the head region. That is the nerve cells, which are the concentration of nerve cells and sensory cells at the anterior end of the body. ఇది యాక్చువల్గా మన బాడీ పార్ట్స్ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ anterior end and the legs which are located at the posterior end, anterior end. The nerve cells and sensory cells which are located at the anterior end, that is considered as cephalization. Because of cephalization, we can recognize the environment very easily. We can respond to the environment, particular environment easily. That is because of cephalization, they respond more efficiently and quickly. More efficiently and quickly. Okay? సో ఇది ఇంగ్లీష్లో. నెక్స్ట్, శీర్షత అనగానేమి, ఏ విధంగా ఉపయోగపడుతుంది? శీర్షత అంటే తల. పూర్వాంతంలో నాడి మరియు జ్ఞాన కణాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఏం కేంద్రీకృతమై ఉంటాయి? జ్ఞాన కణాలు, నాడీ కణాలు కేంద్రీకృతమై ఉంటాయి. కాబట్టి అవి తొందరగా వాటి యొక్క ఆహారాన్ని వెతుక్కోవడం కానీ, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని తొందరగా గుర్తించడం కానీ దాని యొక్క ఉపయోగము అన్నమాట. తల ఉండడం వల్ల ఏం ఉపయోగము? చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని త్వరగా గుర్తించడము, అదేవిధంగా ఆహార సముపార్జనలో మరియు ఇతర జీవులను గుర్తించడంలో తల అనేటటువంటిది, కొత్త ప్రదేశాన్ని గుర్తించడంలో కూడా తల అనేటటువంటిది ఉపయోగపడుతుంది. That is called శీర్షత. Next, second question. Second question, my dear students, distinguish between apocrine and holocrine glands. Apocrine, holocrine. Apo is nothing but the apical part of the cell which is pinched off, and along with this secretory products which comes out. Apical ante tip lo unnatvanti tip, సెల్ యొక్క టిప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ అనుకుంటే దీని యొక్క టిప్పు ఇక్కడ చివర ఉండేటటువంటిది ఏదైతే ఉందో దట్ విల్ బి పించ్డ్ ఆఫ్ అండ్ కమ్స్ అవుట్ అలాంగ్ విత్ ఇట్స్ సెక్రీటరీ ప్రొడక్ట్స్. దట్ ఈస్ కాల్డ్ ఎపోక్రైన్ గ్లాండ్. ఎగ్జాంపుల్ ఈజ్ మెమరీ గ్లాండ్స్. మెమరీ గ్లాండ్స్ అంటే పాలిచ్చేటటువంటి గ్రంథులు అని చెప్పుకోవచ్చు, పాల గ్రంథులు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎపికల్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ద టిప్ ఆఫ్ ఏ సెల్. దట్ ఈస్ ద it is the tip of the cell which is pinched off అంటే దాని నుంచి విడిపడి along with the secretory products. Holocrine, in this whole cell which disintegrates and there is a secretion of the contents, discharge of the contents takes place. That is called the holo is nothing but total. Holo is nothing but total part of the cell which disintegrates and the discharge the secretions. That is example is sebaceous glands. Next, తెలుగులో ఎపోక్రైన్ అని అంటే ఇంగ్లీష్లో కూడా ఎపోక్రైనే, హోలోక్రైన్. వీటి రెండింటి మధ్య భేదాన్ని రాయండి అని అంటున్నాడు. ఎపోక్రైన్ అంటే కణము యొక్క, ఇక్కడ వేశాను డయాగ్రామ్, కణము యొక్క అగ్రభాగము అనేటటువంటిది శ్రావక పదార్థంతో సహా విడివడి శ్రావక పదార్థము అనేటటువంటిది విడుదలవ్వడం జరుగుతుంది. దాన్ని తెగి విడిపోతుంది, సహా కణం నుంచి తెగి విడిపోతుంది. హోలోక్రైన్ అంటే కణం మొత్తం విచ్ఛిన్నం చెంది, కణం మొత్తము అని అంటే ఆ కణములో ఉండేటటువంటి పదార్థంతో సహా బయటికి రావడం అనేటటువంటి కణం మొత్తం విచ్ఛిన్నం. ఇక్కడ ఏమైంది? ఓన్లీ ఇక్కడ మాత్రమే కణ అగ్రభాగం మాత్రమే. ఇక్కడ ఒకవేళ ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్ మొత్తం, దిస్ సెల్ విచ్ డిటాచ్ అంటే బయటికి వచ్చేయడం అన్నమాట. కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలో ఉండేటటువంటి శ్రావక పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఉదాహరణ చర్మస్రావ గ్రంథులు. చర్మస్రావ గ్రంథులు అంటే మనకి
వ్యాక్స్ మనకి ఇప్పుడు తడిగా ఉంచడానికి ఉపయోగపడేటటువంటివి అని చెప్పుకోవచ్చు. సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఏంటన్నా మన దేహంలో ఫ్యాట్ మంచిగా చక్కగా ఉత్పత్తి చేసి ఎండిపోకుండా చర్మాన్ని ఎప్పటికీ మనకి స్మూత్గా ఉంచుతూ ఉండేటటువంటి గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. సెబేషియస్ గ్లాండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎపోక్రైన్, హోలోక్రైన్. ఎపికల్ పార్ట్ ఆఫ్ ద సెల్ విచ్ ఈస్ పించ్డ్ ఆఫ్, holocrine total part of the cell which disintegrates and releases, discharges its secretions. Example, mammary glands. I will give time for you, my dear students. Write down this. ఆర్గాన్స్, రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్. తిరోవేష్టన అవయవాలు అని వేటిని అంటారు? ఓకే, ఇక్కడ కొంచెం మీకు డిఫికల్టీగా అనిపించవచ్చు, కానీ మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి అని అంటే మన దేహం కనుక తీసుకున్నట్లయితే వేష్టనము చేత కప్పబడి ఉంటుంది. ప్రతి అవయవము దేంతో కప్పబడి ఉంటుంది? వేష్టనము చేత. అవి రెండు వేష్టనాలు ఉంటాయి. What are they? Parietal peritoneum and visceral peritoneum. Parietal peritoneum and visceral peritoneum. So that parietal peritoneum is nothing but it is peripheral to the organ, peripheral to the body. Organ, any organ. And it's nearer to the organ that is called the visceral peritoneum. Visceral peritoneum అని అంటారు. Organs which are covered by parietal peritoneum only on the ventral side. Say they are covered only on the ventral side, not on the dorsal side. Such peritoneum is called the retroperitoneum. Kidneys, certain organs such as kidneys which are lined with a parietal peritoneum only on ventral side. Only on ventral side. Ventral అంటే మీకు ప్రతిదీ దిస్ ఈస్ కాల్డ్ డార్సల్, దిస్ ఈస్ కాల్డ్ వెంట్రల్. డార్సల్, వెంట్రల్. కప్పని తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రాగ్ తీసుకున్నట్లయితే పైన ఉండేది డార్సల్, వెనక ఉండేది వెంట్రల్. ఓకే, దిస్ ఇస్ డార్సల్, దిస్ ఇస్ వెంట్రల్. ఓకే, పృష్ఠభాగము, ఉదర భాగము, పృష్ఠభాగము, ఉదర భాగము. కిడ్నీకి కూడా అలానే ఉంటుంది. కిడ్నీ తీసుకున్నారనుకోండి, ఇది పైకి కనిపించేది డార్సల్, వెనక కనిపించేది వెంట్రల్. ఇట్లా తప్పకుండా ప్రతి అవయవానికి డార్సల్ సైడ్, వెంట్రల్ సైడ్ అనేటటువంటిది ఉంటుంది. డార్సల్, వెంట్రల్, లాటరల్ సైడ్స్ అనేటటువంటివి ప్రతి దానికి ఉంటుంది. ముందు వెనక అంటే డార్సల్, వెంట్రల్, పక్కన అంటే లాటరల్. ఓకే, certain organs such as the kidneys which are lined with a parietal peritoneum only on ventral side. Such organs, such peritoneum is called retroperitoneum. ఇక్కడ సకశేరుకాలలో వర్టిబ్రేట్స్ సకశేరుకాల్లో మూత్రపిండాలు ఉదర భాగంలో మాత్రమే దైహిక వేష్టనము చేత కప్పబడి ఉంటాయి. ఏ వేష్టనము? దైహిక వేష్టనము చేత కప్పబడి ఉంటాయి. అటువంటి అవయవాలను తిరోవేష్టన అవయవాలు అని అంటారు. ఏది? మూత్రపిండాలను తిరోవేష్టన అవయవాలని ఎందుకంటారు? దేని చేత కప్పబడి ఉంటుంది? ఉదర భాగంలో మాత్రమే. ఏమి వేష్టనము? దైహిక వేష్టనము చేత కప్పబడి ఉంటుంది. దైహిక వేష్టనము చేత కప్పబడి ఉంటుంది. అటువంటి అవయవాలను తిరోవేష్టన అవయవాలు అంటారు. అటువంటి ఆంత్రవేష్టనాన్ని తిరోవేష్టనము అంటారు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో విత్ దిస్ థర్డ్ క్వశ్చన్ ఈస్ కంప్లీట్. బంధకము మధ్య భేదము రాయండి. టెండాన్, వెరీ ఈజీ క్వశ్చన్. skeletal muscles to the bones. Skeletal muscles attached to bones. To T గుర్తుంచుకోండి, to bones. They are called tendons. Bones attached to other bone like bone, ligament. Bone like bone, ligament. L లిగమెంట్ అని ఎలా గుర్తుంచుకుంటారు? బోన్ లైక్ బోన్, లిగమెంట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్కెలిటల్ మజిల్స్ అటాచ్ టు ద బోన్స్.
మజిల్ అనేటటువంటిది బోన్కి అటాచ్ అయితే స్కెలిటల్ మజిల్. బోన్కి మధ్య అటాచ్మెంట్ ఉంటే బోన్ లైక్ బోన్. స్నాయుబంధనము అనగా కండరాలను ఎముకతో అతికించేది స్నాయుబంధనము. బంధకము అనగా ఎముకలను ఇతర ఎముకలతో అతికించేది బంధకము. ఎముకలను ఇతర ఎముకలతో అతికించేది బంధకము. మరియు కండరాలను ఎముకతో అతికించేది స్నాయుబంధకము. అర్థమైందా? స్కెలిటల్ మజిల్స్ అటాచ్ టు ద బోన్స్, దే ఆర్ కాల్డ్ ద టెండాన్స్. బోన్ లైక్ బోన్. దిస్ ఇస్ అబౌట్ ద టెండాన్ అండ్ లిగమెంట్, స్నాయుబంధనము మరియు బంధకము. Fifth question, which is the strongest cartilage? In which region of human body do you find? అతి దృఢమైన మృదులాస్థి ఏది? దేహంలో ఏ అవయవాల్లో ఈ మృదులాస్థి మీరు గమనిస్తారు? ఏ అవయవాల్లో ఈ మృదులాస్థిని మీరు గమనిస్తారు? ఎక్కడ ఉంటుంది? ఫస్ట్, విచ్ కార్టిలేజ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్? ఫైబ్రస్ కార్టిలేజ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్. తంతుయుత మృదులాస్థి అతి దృఢమైన మృదులాస్థి. తంతుయుత మృదులాస్థి అంతరకశేరు చక్రికలలోను మరియు శ్రోణి మేకల జగన సందాయకంలోనూ ఉంటుంది. తంతుయుత మృదులాస్థి. ఏ మృదులాస్థి? తంతుయుత మృదులాస్థి. అంతరకశేరు చక్రికలు అంటే కశేరువులు అని అంటే మీకు వెనకాల ఉండేటటువంటి వెన్నెముక యొక్క కశేరువులు, వెన్నెముకల మధ్యలో ఉండేటటువంటిది అంతరకశేరు చక్రికలు అంటారు. ఇది చక్రం అనుకుంటే ఈ చక్రికల్లో ఉండేటటువంటిది మృదులాస్థి. ఏ మృదులాస్థి? తంతుయుత మృదులాస్థి. శ్రోణి మేకల అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ రెండింటిని అతికించడానికి ఉపయోగపడేటటువంటి జగన సందాయకంలో ఉంటుంది. Fibrous cartilage is the strongest cartilage. In between the intervertebral discs, which disc? In between the vertebrae, there is a joint in between the vertebrae. In between that vertebrae, there is a joint. In the discs, there is a fibrous cartilage. అందుకనే మనం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన యొక్క this vertebral column. And the pubic symphysis of pelvic girdle. This is the pelvic girdle. The pelvic girdle, these are the two bones which are attached with one another. This is called the two fingers ikkada kanabadutunnayi. This is called pubic symphysis. Two fingers, pubic symphysis. Adi mix అయిపోయి దీని జగన సందాయకము. జగన అనంటే రెండు జగనాస్తులు, two pubic bones which are attached, and it leads to the formation of symphysis. Samdayakamu, jagana samdayakamu. Okay, my dear students, this is the fifth question. With this we are completed day 3 schedule. I am very happy for this. We are completing 3 days in this video. If you don't understand the questions, go through the textbook. I will give the page numbers also. Go through textbook, and if you don't understand means consult your teacher. Otherwise, teacher, if there is no teacher available, call upon me, or comment in the comment box. You send the doubts to me. I will answer immediately, my dear students. Use these videos and get the knowledge. If you like this video, share, subscribe, and don't miss to watch the videos, because the 40-day schedule, hectic schedule, you will get the 50 marks out of 60 marks. Don't miss it, my dear students. Use the videos.